యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినండి. దేవుని మందిరంలోకి వచ్చేస్తున్నారట. ఆత్మీయులుగా దేవుని మందిరంలోకి వడివడిగా వచ్చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఎలా జీవించినా పర్వాలా, ఎన్ని వేషాలు వేసినా పర్వాలా, ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినా పర్వాలా, ఎంతమందిని మోసం చేసినా పర్వాలా, దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడ భక్తుల్లాగా కనిపించేసి 4 పాటలు పాడేసి కాసేపు ప్రార్థన చేసేసి దేవుని వాక్యం వినేసినట్లయితే దేవుడు మనం చేసిన పాపిష్టి పనులన్నీ మర్చిపోతాడు. మనకు రావాల్సిన శిక్ష ఏమీ విధించకుండానే ఆయన మౌనంగా ఉండిపోతాడు అనేది మనలో అనేక మంది యొక్క భావన. ఆ రోజు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ వాళ్ళకున్న నమ్మకం ఏమిటయా అంటే మందిరానికి వెళ్ళిపోతే సరిపోతుంది, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేస్తే, మందిరానికి వెళ్ళి ఆఫరింగ్స్ ఇచ్చేస్తే, మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెట్టేస్తే మనకు ఏ శిక్ష రాకుండా దేవుడు మనల్ని శిక్షించకుండా క్షమించేస్తాడనేటువంటి భావన. అటువంటి ప్రజలతో దేవుడు అంటున్నాడు యిర్మీయాతో, యిర్మీయా మందిర గుమ్మం దగ్గర నిలబడు, వచ్చే వాళ్లకు తెలియజేయి, నా మందిరంలో ప్రవేశించేసి భక్తులుగా అవతరిస్తున్నారు వీళ్ళు, అసలు విషయం వాళ్ళకు తెలియజేయి. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ అసలు వాళ్ళ గురించి నేనేమనుకుంటున్నానో వాళ్ళకి తెలియజేయి. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, నువ్వు గుమ్మం దగ్గర నిలబడి వచ్చేవారితో ఇలా చెప్పు. ఏం చెప్పాలట? యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయున్నట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఏదో భక్తులుగా నా మందిరానికి వచ్చేస్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ముందు నీ బ్రతుకును దిద్దుకోండి. ఏమిటట? ముందు మీ బ్రతుకును దిద్దుకోండి, మీ ఆత్మీయతను దిద్దుకోండి. అంటే అర్థం ఏమిటి? సరిగా లేదు, నా మందిరానికి వచ్చి కూర్చుంటున్నారు కానీ వాస్తవంగా మీ బ్రతుకులు సరిగా లేవు, మీ బుద్ధులు సరిగా లేవు, మీ ప్రవర్తన సరిగా లేదు, మీ ఆత్మీయత సరిగా లేదు. దిద్దుకోండి, సరిదిద్దుకోండి. అది దేవుడు ఇస్తున్న హెచ్చరిక.